వెల్కమ్ టు ఏబీ ట్యుటోరియల్. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్లు సిద్ధం. ఇక 6 నెలల నుంచి దీనికి సంబంధించి అయితే మనం ఎప్పటికెప్పుడు అప్డేట్స్ అయితే ఎప్పుడు వచ్చినా ఇవ్వడం జరిగిందనమాట. సో ప్రజెంట్ అయితే రాష్ట్రంలో ఎలక్షన్స్ రాబోతున్నాయి అనమాట. ఈ యొక్క ఎలక్షన్స్ టైమ్స్లో ఈ నోటిఫికేషన్ ఇస్తే పోస్ట్ పోన్ అయ్యే అవకాశం ఉంది. వీటిని చాలా త్వరగా ఫిల్ చేయాలంటూ దీనికి సంబంధించి ఏదైతే అప్డేట్స్ అయితే రావడం జరిగింది. అదేవిధంగా గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించి కానివ్వండి, ఇక డిఎస్సికి సంబంధించి కూడా మనకి ప్రధానంగా కొన్ని అప్డేట్స్ అయితే రావడం జరిగిందనమాట. అదేవిధంగా మనకి ఈ యొక్క APPSC అంటే ఇది విద్యుత్ శాఖకు సంబంధించిన అనమాట. దీంట్లో సుమారుగా 1200 AE అనమాట ఈ యొక్క పోస్టులను భర్తీ చేయాలంటూ కూడా వీళ్ళు రిక్వెస్ట్ అయితే చేయడం జరిగిందనమాట. 1200 అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అనమాట. ఇవి ఈ యొక్క నియామకాలను చేపట్టి ఇంజనీరింగ్ సిబ్బందిపై ప్రజెంట్ ఉన్న ప్రెజర్ని తగ్గించాలంటూ వీరైతే రిక్వెస్ట్ చేయడం జరిగింది. ఇక 2022 వేతన సవరణ ఒప్పందంలో విద్యుత్ యాజమాన్యం పేర్కొన్న సింగిల్ మాస్టర్ పే స్కేల్ విధానంలో హేతుబద్ధత ఉండాలని అయితే వీరు రిక్వెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళకి సంబంధించి హెల్త్ ప్రాబ్లమ్స్కి సంబంధించి అలవెన్స్లు కానివ్వండి, అదేవిధంగా ఉద్యోగుల యొక్క కుటుంబాలకు సంబంధించి ఆరోగ్య సేవలు అందించాలంటూ దీనికి సంబంధించి వీళ్ళైతే రిక్వెస్ట్ అయితే చేయడం జరిగింది. మనకి గ్రూప్ 2కి సంబంధించి, అదేవిధంగా గ్రూప్ 1కి సంబంధించి 900 పోస్టులు కానివ్వండి, గ్రూప్ 1కి సంబంధించి 100 వేకెన్సీకి సంబంధించి APPSC అయితే ప్రజెంట్ సన్నాహకాలు చేస్తున్నట్టు రావడం జరిగింది. ఇక్కడ మనకి చూసినట్లయితే గ్రూప్ 2 సంబంధించి ఈ యొక్క 900 వేకెన్సీస్ మనకి రిలీజ్ అవబోతున్నాయి త్వరలో. అదేవిధంగా ఈ యొక్క భర్తీ చేసే పోస్టులకు సంబంధించి డిగ్రీ లెక్చరర్స్ కానివ్వండి, లైబ్రేరియన్స్ కానివ్వండి, ఇక TTDలు, JL, DL పోస్టులు, అసెంబ్లీ ఆంగ్ల రిపోర్టులు, ప్రభుత్వ జూనియర్ కాలేజీలు, JLs, భూగర్భ జల వనరుల శాఖల అసిస్టెంట్ కెమిస్ట్రిస్ట్, ఈ విధంగా అన్నీ కూడా ఉన్నాయన్నమాట. మనకి ఈ యొక్క లెక్చరర్ పోస్టులకు సంబంధించి, లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి ఇవన్నీ కూడా ఫిల్ చేయాల్సి ఉందన్నమాట. వీటన్నిటి త్వరలో నోటిఫికేషన్ రాబోతుందంటూ ఇక్కడ రావడం జరిగింది.